రిఫరెన్స్ శౌర్య. నేను చెప్పే కథ పేరు రాజు మరియు 7 కొడుకులు. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు ఒకరోజు వేటకు పడేవాళ్ళు. వేటకు వెళ్ళి అందరూ ఒక్కొక్క చేప పట్టుకొని వచ్చారు. చేపల్ని ఎండబెట్టారు. 6 చేపలు ఎండాయి, కానీ ఒక్క చేప మాత్రం ఎండలేదు. చేప నువ్వు ఎందుకు ఎండలేదు? గడ్డి మోపు అడ్డం వచ్చింది కాబట్టి నేను ఎండలేదు. గడ్డి మోప నువ్వు ఎందుకు అడ్డం వచ్చావు? ఆవు నన్ను తినలేదు. ఆవు ఎందుకు గడ్డి మోపును తినలేదు? పశువుల కాపరి నన్ను మేపలేదు. పశువుల కాపరి దగ్గరికి వెళ్ళి పశువుల కాపరి నువ్వెందుకు ఆవుని మేతకు తీసుకెళ్ళలేదు? అవ్వ నాకు బువ్వ పెట్టలేదు. అవ్వ పశువుల కాపరికి ఎందుకు బువ్వ పెట్టలేదు? చిన్నోడు ఏడ్చాడు కాబట్టి నేను బువ్వ పెట్టలేదు. చిన్నోడా నువ్వెందుకు ఏడ్చావు? చీమ కుట్టింది. చీమ నువ్వెందుకు కుట్టా చిన్నోడిని? నా బంగారు పుట్టలు ఏలు పెడితే మరి నేను కుట్టనా? చెప్పింది చీమ. బాయ్ ఫ్రెండ్స్.